నేత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 17వ తారీఖు అక్టోబర్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆశ్వేజ మాసం శరత్ ఋతువు దక్షిణాయనం శుక్రవారం. తిథి బహుళ ఏకాదశి మధ్యాహ్నం 1:08 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం మఖ సాయంత్రం 4:38 వరకు, తదుపరి పుబ్బ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి మిథున రాశి. వ్యయ ప్రయాసలతో కాని పనులు పూర్తి కావు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. తదుపరి కర్కాటక రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధువులతో వివాదాలు తప్పవు. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తదుపరి సింహరాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. తదుపరి కన్యరాశి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి తులారాశి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. తదుపరి ధనస్సు రాశి. దైవ చింతన పెరుగుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. తదుపరి మకర రాశి. వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. తదుపరి కుంభరాశి. నూతన వాహన యోగం ఉన్నది. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. తదుపరి మీనరాశి. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఆటంకాలతో తొలగుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.